ఆంజనేయుడు భక్త సులభుడు. ప్రతి గ్రామంలోనూ వెలసి భక్తులందరినీ కాపాడుతూ ఉండే దేవుడు. అలాంటి అంజన్న కొండగట్టులో చాలా ప్రత్యేకంగా మహిమాన్వితంగా కొలువై ఉన్నాడు. ఎక్కడా లేని విధంగా చాలా ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే ద్విముఖ ఆంజనేయుడు ఈయన. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దగ్గరలోని కొండగట్టు మీద కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడి ఆంజనేయుని రూపం చాలా మహిమాన్వితమైంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. చాలా అరుదైన రూపం కూడా. చాలా ప్రాంతాల్లో ఏకరూపంలో కనిపించే హనుమంతుడు కొన్ని చోట్ల త్రిముఖాలు, మరికొన్ని చోట్ల పంచముఖాలతో దర్శనమిస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకంగా ద్విముఖాలతో దర్శనమిస్తాడు. ఒకటి ఆంజనేయ స్వామి ముఖం కాగా మరొకటి నారసింహస్వామి ముఖం. 2 ముఖాలతో నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతామాతలతో కూడిన రూపం ఇక్కడి ఆంజనేయుడి ప్రత్యేకత. అందుకే కొండ అంజన్న అంటే అందరికీ అంత భక్తి, మరింత నమ్మకం, ఎంతో ధైర్యం. ఆయన ఆశీర్వాదం లభించిందంటే చాలు కొండంత ధైర్యం వచ్చినట్లేనని నమ్ముతూ ఉంటారు. ఆంజనేయుని మూలమూర్తి దర్శనంతో భూత ప్రేత పిశాచాది పీడల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. నిత్యాభిషేకాలు, హనుమద వ్రతం, వార్షిక ఆరాధన ఉత్సవాలు, శ్రీరామనవమి, ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రాతకాల అర్చన, బాలభోగం, నీరాజనం, మంత్రపుష్పం, సేవాకాలం వంటి అర్చనలతో పాటు సింధూర, తమలపాకు అర్చనలు, నిత్య, పక్ష, మాసోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ప్రత్యేకంగా 2 సార్లు ఆరాధన ఉంటుంది. ఉదయం, సాయంత్రం నివేదన చేస్తారు. ఆ తర్వాత భజన కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు అంజన్నకు సంవత్సరాల చరిత్ర ఉంది. సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు మీద పశువుల్ని మేపుతూ ఉండగా ఓ ఆవు తప్పిపోయిందట. దాన్ని వెతుకుతూ అలసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాడట. ఆంజనేయ స్వామి ఆయన కల్లో కనిపించి కోరంద పొదల్లో ఉన్నానని చెప్పి తప్పిపోయిన తన ఆవుజాడ కూడా తెలిపాడట. సంజీవుడు ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి ఆవు కనిపించగా దగ్గర్లోని కోరంద పొదల్లో వెతగ్గా హనుమంతుడు దర్శనమిచ్చాడట. దాంతో అక్కడే చిన్న గుడి కట్టి పూజలు చేయటం ప్రారంభించాడట. 160 ఏళ్ల క్రితం కృష్ణరావు దేశ్ముఖ్ అనే జాగీర్దార్ దేవాలయాన్ని పునరుద్ధరించాడని. వెంకటరమణ మీ గురించి చెప్పండి ఫస్ట్ మాకు. కంచర్ల వెంకటరమణ అంటే కంచర్ల గోపన్న గారు గుర్తొస్తారు. యాక్చువల్లీ కంచర్ల గోపన్న గారు గుర్తుర పేరు అనేది మాయమవుతోంది. ఎందుకంటే కంచర్ల గోపన్న గారు నేలకొండపల్లిలో పుట్టడం జరిగింది. వారు తహసీల్దార్గా చేయటం, రాములు వారి గుడి కట్టించారు. రాములు వారి విగ్రహం అంటే గుడి అంటే భద్రాచల సీతారామచంద్రమూర్తి గుడి కట్టించారు. కట్టించిన తర్వాత స్వామివారు కటాక్షించారు. కటాక్షం అంటే ప్రత్యక్షమైనప్పుడు ఆయన పేరు బ్రాహ్ముడికి దాసు అంటే రామదాసు, శ్రీభక్త రామదాసు. అంటే కంచర్ల గోపన్న పేరు మాయమైపోతూ శ్రీభక్త రామదాసు అనేది ప్రాముఖ్యత చెందుతోంది. సో అలాంటి వంశంలో నేను పుట్టడం నా అదృష్టం. 11వ తరమైన నా పేరు కంచర్ల వెంకటరమణ. నేను చేసే కార్యక్రమాల్లో ఆధ్యాత్మికంగా నాకు 8 ఏళ్ల క్రితం హనుమంతుల వారు ఒక బ్రాహ్మణ రూపంలో కనబడటం. అప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ప్రతి మంగళవారము, శనివారము హనుమాన్ చాలీసా పెట్టుకుని నా ఇంట్లో నేను చేసుకుంటూ 10 మంది చేత గుళ్ళల్లో చేయిస్తూ ప్రతివాడి చేత జై శ్రీరామ్ అనే మాట అనిపించటం జరుగుతుంది. అలాగే వడ్ల పరంగా వడ్లు ఒలిపించిన తర్వాత భద్రాచలం వెళ్ళటం, కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాలు బియ్యమే తలంబ్రాలుగా అయ్యి అక్షింతలు ముత్యాలుగా మనకి రావటం జరుగుతుంది. అది భగవంతుడి ఆశ. ఇంకొకటి, రాములు వారు రావాలంటే హనుమంతుల వారిని పట్టుకుంటే తరాటుగా వచ్చేస్తారు. అందుకని హనుమంతుల వారు నాకు కనబడటం, అట్లానే కార్యక్రమాలు జరగటం అనేది జరుగుతుంది. సో ఆ కార్యక్రమాల్లో మన పనిగారి ద్వారా కానీ మన స్వామీజీ ఆత్మగారుల స్వామి వారి పిలుపు ప్రకారం నేను గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇది ఒక 16 కిలోమీటర్లు. ఇప్పుడు ప్రజెంట్లీ మామిడి తోటలో ఉన్నాము. ఇంకా 8 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. గిరి ప్రదక్షిణ చేయటం, స్వామివారిని నామం జపం చేయటం వలన అనుకున్నవి సక్సెస్ఫుల్గా అవుతాయి. అందులో కొండగట్టు హనుమాన్ అంటే మరీ పవర్ఫుల్. సో
సో అంటే మీరు వినే ఉంటారు పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్, ఏది మొదలెట్టినా ఈ సంకల్పం ఆయన ఇదే. అవును. అంటే ఆయననే కాదు, అంటే సక్సెస్ఫుల్ జరుగుతోందనే భావంలో ఇది మంచి జరుగుతోంది. సో ఇది కార్యక్రమం. అంటే మీరు ఎన్నో సేవలు, అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ వంశస్థులు మొత్తం సేవలోనే ఉండిపోయారు కదా. ఈ రోజు ఈ గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది అసలు ఇంతమందిని చూస్తుంటే? నాకు యాక్చువల్లీ ఒకళ్ళు ఇద్దరు స్వామీజీలు కలవటమే అరుదు. అరుదు అంటే ఐ మీన్ టు సే కలవటం. అలాంటి స్వామీజీ అనగానే నేను ఇమ్మీడియట్ గా స్వామీజీ అంటే వాళ్ళకి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళటం, వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసుకోవటం, తోచింది తాంబూలం ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇంతమంది ఒకటేసారి దాటికి కనబడటం అనేది ఒక దీపం 2 దీపాలు బదులు 1000 దీపాలు వెలిగినంత ఆనందంగా కలిగింది. ప్లస్ ప్రకృతి అంటే మామిడి తోటలో ఇలా కార్యక్రమం జరగటం చాలా అద్భుతంగా. ఈ ముందు ఏమనుకుంటున్నారు అంటే మీ దగ్గరికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు కదా, దీని గురించి? భక్తులు వస్తుంటారు, రావాలనే కోరుకుంటున్నాము భగవంతుణ్ణి. అంతేగాని ధర్మ రక్షిత అంటే ధర్మాన్ని కాపాడినవాడు ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటాడు. అలా అని చెడుగా వెళ్ళదు. ఇప్పుడు స్వామీజీలు చెప్పినట్టు సనాతన ధర్మము అది కాపాడటాని కోసం అది చేసేట్టుగా చేయమంటారు. మీరు వచ్చారు కదా, అంటే ఇప్పుడు దీని గురించి మీరు వెళ్ళిన తర్వాత ఎలా చెప్తారు మీ దగ్గరకు వచ్చే భక్తులకి వెళ్ళి దర్శించుకోమని చెప్తాం. మెయిన్ గా కొంతమంది ఏం చెప్పారంటే బొట్టు ఉండాలి ఆడవాళ్ళకి, సింధూరము అంటారు, సింధూరం ఉంటుంది, అలాగే జడ వేసుకోవాలి. సో ఇవన్నీ కార్యక్రమాలు సనాతన ధర్మం దానికి పాటించాలి. వస్త్రాలు కూడా ఇప్పుడు ఈ మధ్య పట్టు వస్త్రాలు వేసుకోవాలి, పంచ కట్టుకోవాలి అనే శాస్త్రంగా అన్ని గుళ్ళకి వస్తున్నాయి. తిరుమల స్టార్ట్ అయింది, అలాగే కొండకట్టు కానీ ఇటు కానీ అవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా వస్తేనే శాస్త్రోక్తంగా ప్రాముఖ్యత ఉంటుందనే భావం నాకుంది. అది చాలా మహిమ కలదు. సో అలా కలుగుతుందని ఇది కూడా కలగాలనే ప్రకారం చేయటం జరుగుతుంది. కృతజ్ఞతలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూసారు కదా, మనము భక్త రామదాసు వంశానికి సంబంధించిన వ్యక్తితో మాట్లాడడం చాలా ఎంత బాగా చెప్పారు. తను చెప్పింది ఏంటి అంటే స్పెషల్గా ఆ భక్తి భావమే కాదు, దాంట్లో ఒక చిన్న సైన్స్ని కూడా చెప్పారు. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మనకు పూర్తి వివరంగా వివరించారు. థ్యాంక్ యూ అండి. అలాగే మనం సహజంగా ఇవాళ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేదు సాఫ్ట్వేర్ కంపెనీస్లో, అవునా? వెళ్తాం రావటం, అక్కడే తింటాం, మళ్ళీ బ్యాక్ రావటం, టీవీ చూస్తూ భోజనాలు ప్లేట్లో తింటాం, అవును. ఇది గిరి ప్రదక్షిణ అవటం వలన మనకేమైంది, 16 కిలోమీటర్లు చక్కగా వాకింగ్ గాను అయింది, ఎక్సర్సైజ్ వైజ్ అయింది. రాముల వారు తలుచుకుంటూ ప్రత్యేకంగా ఒక అడవిలో మామిడి తోటలో మనం చేస్తాం. అలాగే రాములు వారికి 16 గుణాలు ఉన్నాయండి. అంటే మానవుడిగా ఆయన ఎప్పుడు దేవుడిగా అనలేదు, కానీ అది ఎగ్జాంపుల్ గా ఏ ఒక్కటి తీసుకున్నా ఈ సక్సెస్ఫుల్ అవుతారు. తండ్రిని చూసుకున్నారు, తండ్రి మాట విన్నాడు. అలాగే భార్య ఏకైక పత్ని, అలాగే తమ్ముళ్ళని చూసుకున్నారు. తమ్ముళ్ళు సంతోషిస్తే ఈయన సంతోషించాడనే భావం వచ్చింది, అవునా? మరి రావణాసుని చంపి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి అడిగింది, నాన్న రావణాసుని చంపేశామంటే ఆయన్ని చంపలేదమ్మా, ఆయన ఈగోయిజం చంపారు. అంటే ఆయన్ని చంపే క్యాపబిలిటీ ఈయనకు లేదు. అంత పవర్ఫుల్ అయినా చెడు ఏమైంది, ఆడదాన్ని చెరబట్టడం, దాని వల్ల హీ వాజ్ రాంగ్. సో అంటే ధర్మం, ఆ ధర్మాన్ని గెలవించడానికి అవతారాలు ఎత్తుతూ ఉంటారు వీళ్ళు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలండి. జై శ్రీరామ్ అండి. నా పేరు కంచెల్ల వెంకటరమణ. ఈరోజు చాలా నా భాగ్యం అనిపించింది. అలాంటిది ఇవాళ హనుమంతుని జన్మదినోత్సవము ప్రదక్షిణం చేయటం కోసం సంకల్పం చేశాం. అలాగే దుర్గా ప్రసాద్ గారి స్వామీజీ గారి ఆశీస్సులు తీసుకుని వారికి నా తోచిన పట్టు వస్త్రాలు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవటం. అలాగే స్వామీజీలంటే హనుమత్ దీక్షలో ఉన్నవాళ్ళు దాదాపు 200-300 మంది వారితో, అలాగే రకరకాల ఊళ్ళల్లో తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, చెన్నైలో కానీ ఆశ్రమాలు స్థాపించి 10-12 ఏళ్ళైన వాళ్ళ స్వామీజీల వారితో గిరి ప్రదక్షిణ చేయటం అనేది భాగ్యం అనిపించింది. వారితో గిరి ప్రదక్షిణ చేయటం, మామిడి తోటలో చక్కని అద్భుతమైన భోజనం
రామచంద్రరావు గారని వారి తోట ఓనరు, వారి ద్వారా భోజనం చేయటం, 1 గంట రెస్ట్ తీసుకోవటం, అలాంటి స్వామీజీలకి పాదాభి వందనాలు చేసుకుని పాదాలు కడిగి వాళ్ళ స్వామీజీలు వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుని మరియు మళ్ళా గిరి ప్రదక్షిణాలు చేసి కొండగట్టు అంజన్న దగ్గర 11 సార్లు హనుమాన్ చాలీసా చేసి వారి ఆశీస్సులు తీసుకొని స్వామి వారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నాకు చాలా భాగ్యం అనిపించింది. అలాగే ఇవన్నీ మీరందరూ గిరి ప్రదక్షిణ చేయటం వలన, గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే నడవటం అనేది భావము. ఇవాళ రేపు నడక అనేది అరుదుగా అయిపోయింది. స్పెషల్గా వాకింగ్ చేసే బదులు ఇది చేయటం వలన స్వామి లాభం స్వకార్యము అనే భావము కలుగుతుంది. అంటే స్వామివారి పుణ్యము దక్కుతుంది, సైన్స్ పరంగా మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా దొరుకుతుందనే భావము. కానీ ఒక్కసారి నమ్మిన వారు కొండగట్టుని వదలరు. అలాగే కొండగట్టు అంజన్న అనే పేరు మనకి స్వయంభూగా తెలవడం అనేది జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే, లక్ష్మణ స్వామి మోర్చపడిపోయిన తర్వాత రాముడు వారి ఆజ్ఞ ప్రకారం ఆంజనేయ స్వామి సంజీవని తీసుకొస్తున్నప్పుడు దారిలో ఒక మొక్క ఇక్కడ పడటం సంజీవని పర్వతం అని కూడా దీన్ని అంటారు. అలాగే కొంతమంది 12-13 ఏళ్ల నుంచి గిరి ప్రదక్షిణాలు చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒక విధంగా నయనసారణ్యంలాగా చేయడానికి సహాయ సహకారాలు కూడా వినోద్ కుమార్ గారు, కరీంనగర్ ఎంపీ వారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా జరుగుతోంది. అంటే నేను చెప్పేది ఇదంతా ఎంత మహిమాన్వితమైన కొండగట్టు అంజన్న స్వామి దర్శనం ఒక్కసారైనా చేసుకుని ఒక రాత్రి నిద్ర తీసుకోవడం మీకు కలిగే అనుభవాలు అతి అద్భుతంగా ఉంటాయి. ఇది వివరించడం నా భాగ్యం అనిపించింది. అలాగే భగవంతుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అలాగే మీరందరూ చూసి తరిస్తారనే భావనలో చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నా పేరు కంచెల. ఈరోజు చాలా నా భాగ్యం అనిపించింది. అలాంటిది ఇవాళ హనుమంతుని